మాతృదేవోభవ. ఎప్పుడేమౌన ఎరుంగగానగునే తల్లి, ఎప్పుడేమౌన ఎరుంగగానగునే తల్లి, నీ కృపాదృష్టిచే ఇప్పుడీ రీతి ప్రశాంతమౌ స్థితిని నేనిట్లుంటిగా, ఇంతియే కృపచాలున్ పరితృప్తి చెందితిని, ఇంతియే కృపచాలున్ పరితృప్తి చెందితిని, నీ కీర్తిన్ కకుబ్వీధులన్ ప్రపలందున్ నవపాత్రికాకృతుల ఆస్వాదింపగా చేసెదన్, ఎప్పుడేమోనో ఎరుంగగానగునే తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 640వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అది ఎవ్వారట అర్ధరాత్రమున, అది ఎవ్వారట అర్ధరాత్రమున, ఆహా ఆడువారా, అది ఎవ్వారట అర్ధరాత్రమున, ఆహా ఆడువారా. అయ్యో ఇదిగో నా సుతుడు, ఈతడి సుతుడటం చేర్చున్ గదా 100 మార్లు, అది ఎవ్వారట అర్ధరాత్రమున, ఆహా ఆడువారా. అయ్యో ఇదిగో నా సుతుడు, ఈతడి సుతుడటంచు ఏడ్చుంగదా 100 మార్లు, అది అంధాధిపునింతి గొంతగునకో, అది అంధాధిపునింతి గొంతగునకో. అంకస్థ సౌభద్రు మేను, అంకస్థ సౌభద్రు మేను, దయాపూర్ణ సులోచనాశ్రువుల నాన్సున్, అంకస్థ సౌభద్రు మేను, దయాపూర్ణ సులోచనాశ్రువుల నాన్సున్. చిత్రమీ బంధముల్, చిత్రమీ బంధముల్, చిత్రములందు చిత్రమగు జీవితమే రణశీలమౌ కురుక్షేత్రము, చిత్రములందు చిత్రమగు జీవితమే రణశీలమౌ కురుక్షేత్రము. అది ఎవ్వారట అర్ధరాత్రమున. భారత యుద్ధ ఘట్టాలకి ముగింపుగా తరంగం పరమదయార్ద్రమైన సన్నివేశం, కరుణరసానికి ఆలవాలమైన సన్నివేశం, స్త్రీ పర్వాన్ని వినిపిస్తుంది. భారతంలో 18 పర్వాల్లో చిన్న పర్వమైన స్త్రీ పర్వం చాలా గొప్పది. ఇవాళ మనం స్త్రీవాద దృక్పథం ఫెమినిస్టిక్ అవుట్లుక్ అంటున్నామే. వ్యాసుడు స్త్రీ పర్వం అని పేరు పెట్టి అదే దృష్టితో చేశాడు. స్త్రీవాదులైన మహానుభావులు చదవండి దయచేసి. స్త్రీలా ఆలోచించడం, స్త్రీ గురించి ఆలోచించడం, స్త్రీ దృష్టితో చూడడం వ్యాసుడు మనందరికంటే చాలా ముందు చేశాడు. మీరు చదివితే సొంతంగా ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారు. స్త్రీవాదులైన వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ సమస్యని ఏ అభిప్రాయాలతో ఏ దృష్టితో చూడాలో సమస్యను బట్టి నిర్ణయించుకోవాలి. ప్రపంచంలో సామ్యవాద సిద్ధాంతం సహా, ఈ స్త్రీవాదాలు, దళితవాదాలు, మైనార్టీవాదాలు సహా అన్నీ కొందరి మెప్పునే పొందగలుగుతున్నాయి, అందరి మెప్పుని పొందలేకపోతున్నాయి. కొన్ని పరిస్థితుల్లోనే ఉపయోగిస్తున్నాయి, అన్ని పరిస్థితుల్లోనూ ఉపయోగపడట్లా. కారణం ఒక్కటే. చరణ్ గారు చెప్పారు, కమ్యూనిజం చాలా గొప్ప సిద్ధాంతం, చాలా గొప్ప దృష్టి. ప్రపంచంలో అనేక విషయాలని ఆ దృష్టితో చూడడం చాలా గొప్ప విషయం. కానీ అన్నిటినీ అదే దృష్టితో చూడడం తప్పన్నాడు. అది గమనించాలి. మనం ఎలా ఉంటామంటే, మీరు తెలంగాణని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? మీరు హిందూ ధర్మాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ఈ రెండు మూర్ఖ ప్రశ్నలు. ఇలా అడిగేవాడంత మూర్ఖుడు ఇంకొకళ్ళు లేడు. తెలంగాణని వ్యతిరేకించడం, సమర్థించడం ఏమిటండి? చలం చెప్పిన ఈ విషయాన్ని మీరు వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా అని అడగాలి. అది తెలివైన ప్రశ్న. అంటే చలం ఏ వంకర పని చేసినా, ఏ వంకర రాతలు రాసినా ఆయన చాపల్యాలన్నీ మేము సమర్థించాలా? లేదు చలం అధర్మాన్ని వ్యతిరేకించినా సరే మేము ఆయన్ని వ్యతిరేకించాలా? ఇందుకే
లోకంలో వాదాలు సిద్ధాంతాలు పెరిగే కానీ సమస్యల పరిష్కారం కాల, ఎక్కడక్కడే ఉన్నాయి. ఎందుకంటే వీరు చలం పార్టీ, వారు చెంచలం పార్టీ, వారు అచలం పార్టీ, ఇంక సమస్యలు అవుతాయండి. అసలు మనం మానవత్వం పార్టీ, సామాజికమైన ధర్మం ఒకటి ఉంటుంది. ఆవేశంతో చాపల్యంతో ఆలోచించేటప్పుడు ఇలా రాస్తే ఇలా చేస్తే ఆదర్శంగా తీసుకున్న సమాజం ఏమవుతుందని ఆలోచించాలి. ఒక రచయిత ఆలోచించాలి, మామూలు వాడి విషయం వేరు. అంతేకాదు లోకంలో ఒక ప్రముఖుడు కూడా ఆలోచించాలి తన జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాలకి. తప్పదు, వ్యక్తిగత జీవితాలు బయటకు వస్తాయి, మనం వద్దన్నా వస్తాయి. అందులో ఇవాళేమిటి, వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు వచ్చాక బయటికి రాందంటూ ఉందా అసలు? అందుకనే ఎప్పుడు ఈ సిద్ధాంతాన్ని మీరు సమర్థిస్తారా, ఈ వ్యక్తిని మీరు సమర్థిస్తారని అడగండి. ఇంకా సిద్ధాంతం సమర్థులైనా పర్వాలేదు, వ్యక్తుల గురించి మాట్లాడతారు ఏమిటండి? మీరు శ్రీశ్రీ అంటే మీకు ఇష్టమా? అన్నీ ఇష్టం కాదు, కొన్ని ఇష్టం తప్ప. ఇలా ఆలోచిస్తే మానవత్వం బయటపడుతుంది. చలం చెప్పింది చాలా గొప్ప విషయం, స్త్రీవాదం చాలా గొప్ప సిద్ధాంతం, కానీ అన్నిటికీ అదే అనద్దు. ఇది స్త్రీవాదం. అది ఎవ్వారట అర్ధరాత్రమున ఆహా ఆడువారా, అయ్యో ఇదిగో నా సుతుడు ఈతడి సుతుడటం చేర్చున్ గదా 100 మార్లు. 100 మార్లు ఏడుస్తోంది. అక్కడ చెబుతున్నాడు కవి, సంకేతం అంటే ఇది, కవిత్వం అంటే ఇది. ముందు 2 పాదాలు చదువుతుంటే ఎవరు అర్ధరాత్రి ఏమిటి, ఆడవాళ్ళు ఏమిటి, ఏడవడం ఏమిటి, ఇదిగో నా సుతుడు కుంతా సుభద్ర, ఎవరండి ఉత్తర, ఎవరో ఒకరై ఉండాలిగా. ఎంతమంది ఆడవాళ్ళు లేరు? భానుమతీదేవా, పోనీ ఇదిగో నాశుతులు అనగానే భర్త గురించి కాదు, కొడుకు గురించి. మరి ఆలయన కూడా కాంధార, కుంత, సుభద్ర అందరూ పోయారుగా, ఎవరో ఒకరు వస్తారుగా. కుంతికి కొడుకులు పోకపోవచ్చు, కొడుకులు లాంటి వాళ్ళు పోయారు, మనవాళ్ళు పోయారు. ద్రౌపదీదేవి 5 కొడుకులు పోయారు, ఆవిడ ఏడిచింది. మంచిది, ఇదిగో నాశుతులు అన్నా కూడా గాంధారి గుర్తు రావద్దు. కానీ ఎక్కడొస్తుందంటే కవిత్వం ఎక్కడుంది, ఆ ఊహ మనకి ఎక్కడ, దానికి వాస్తవం దొరికేలా చేసాడు కవి అంటే, వాస్తవం తెలిసేలాగా, ఊహ నుంచి బయటపడేలాగా, ఉత్కంఠ నుంచి. ఆహా అది ఎవ్వారట అర్ధరాత్రమున ఆహా ఆడువారా, అహో అయ్యో ఇదిగో నా సుతుడు అన్నప్పుడు కంటే ఈతడు ఏ సుతుడు అది సమస్య. వీడి నెంబర్ ఎంత, అది గాంధారి ఏడుపు. ఎందుకంటే 100 మంది. ద్రౌపదిగా స్థితి లేదు, 5 గుర్తుపట్టగలదు పాపం. సుభద్రకి సమస్య లేదు, ఒక్కడే. కానీ గాంధారి కర్మ ఏమిటంటే 100 మంది నెంబర్లు వేసుకోవాలి హాస్టల్లో పిల్లలాగా. ఎంత గొప్ప తల్లినా ఎంత గుర్తుపెట్టా 100 మందిని కష్టమేనండి. ఇప్పుడు వెంకటరామడానికి పుల్లారావు అనేస్తుంది, తప్పదు. మరి 2 ఉన్న వాళ్ళే అవుతున్నారు. కవల పిల్లలు ఉంటారు 2కి. నేను కొంతమందిని చూశాను, వీళ్ళు ఇల్లు బంగారంగాను, ఆడపిల్లలు మగపిల్లలు కవల పిల్లలు ఉన్నవారు ఒకే వేషం వేస్తే అసలు మనం గుర్తుపట్టడం కష్టమండి. అమెరికాలో నాకు 2 కనబడ్డారు అలాగా. ఏమయ్యో భార్యలు పొరపడకుండా చూసుకుంటున్నాను నేను, చమత్కారానికి మేము ఆ జాగ్రత్త పడుతున్నానండి అన్నారు. మొత్తం ఒక్కలాగా ఇంకేం తేడా. అసలు వేదిక మీద ఉన్నారు 2 పంచలు కట్టుకుని కండువాలు వేసుకుని. నేను గుర్తుపట్టడం కష్టమైంది. ఎందుకంటే అందులో ఒక ఆయన ప్రధానంగా ఉన్నాడు, కార్యక్రమం పెట్టుకుని, రెండో కూడా నాకు తెలియట్లేదు. 2 ఒకలాగే ఉన్నారు. మీరు ఎప్పుడు ఒకే వేషం వేయకండి, నా దగ్గర వేస్తే వేశారు, ఇంట్లో వేయకండి అన్నాను. ఉన్నారండి అలాగా. మరి 2 కొడుకు పిల్లలు ఉన్న చోట గుర్తుపట్టడమే కష్టం కాదు, 100 మంది ఉన్న చోట. అందుకే ఆవిడ వీడు ఎన్నో వాడే, అయ్యో చచ్చిపోయాడు వీడు, 88 అమ్మా, 88 ఏదో ఖైదీల నెంబర్ లాగే. మరి 100 మంది ఉన్నప్పుడు ఏమవుతుంది, 100 మంది పోయారు. ఇప్పుడు ఎందుకు ఈ ఏడవలసిన పరిస్థితి వచ్చిందండి? అది అంధాతిపు నింతి గొంతగునకో. ఇక్కడ స్త్రీ దృష్టి నుంచి మనం ఆలోచిద్దాం. గాంధారి నిజంగానండి యుద్ధాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేసిందండి. యుద్ధం విషయంలో మనం దుర్యోధనుడిని మొదట నిందించాలి, తర్వాత నిందించవలసిన వాడు నన్ను అడిగితే కర్ణుడి కంటే కూడా ధృతరాష్ట్రుడే. ఈ గుడ్డి మహారాజే చేశాడు ఇదంతా. వాడి మనస్సులో ఉన్నది వేరు, పైకి ఉన్నది వేరు. అందుకే దుర్యోధనుడు అన్ని నాటకాలు ఆడాడు. గాంధారి చాలా ప్రయత్నం చేసింది యుద్ధం ఆపడానికి, ఎంతో చెప్పించింది, వ్యాసులు చేసి చెప్పించింది, తానెన్నో కథలు చెప్పింది, ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పింది. ధృతరాష్ట్ర మహారాజును కూడా మందలించింది, మీరు సరిగ్గా వ్యవహరించట్లేదని. అంచేతను అది స్త్రీ దృష్టి అంటే. అంత చేసిన ఆవిడ ఈ మగవాళ్ళ చేతుల్లో బానిస అయిపోయింది. ఆవిడ నిర్ణయానికి విలువ లేదు అక్కడ. ధృతరాష్ట్రుడు పోతే సహగమనం చేయడానికి ఆవిడ పనికొస్తుంది. మరి ఇది మనం సంతోషించాల్సిన విషయం అండి. గాంధార నిర్ణయం ప్రకారం, కుంతి నిర్ణయం ప్రకారమే జరుగుంటే భారత యుద్ధమే జరిగేది కాదు. స్త్రీవాద దృక్పథం అప్పుడు ఉండుంటే, వ్యాసుడు ఆశించినట్టే వాళ్ళు చురుకైన పాత్ర నిర్వహించి ఉంటే, అసలు ఈ మొగాళ్ళు వాళ్ళని నిర్వహించనిచ్చి ఉంటే జరిగేది కాదండి భారత యుద్ధం. వ్యాసుడు ఇచ్చాడు అవకాశం వాళ్ళకి.
పాండవులు కౌరవులు ఇవ్వలేదు. ఇంకా పాండవుల భార్య అయినటువంటి ద్రౌపది కాస్త పెచ్చు మీరు మాట్లాడింది. గాంధారికి ఆ స్వాతంత్రం లేదు పాపం. నోరు ముసుగు లోపల బొమ్మనేవాళ్ళు అంతే. ఇప్పుడు ఏడవడానికి మాత్రం ఆవిడేగా. ధృతరాష్ట్రుడు ఎందుకు వచ్చాడు? ధృతరాష్ట్రుడు వచ్చి ఏమి ఏడిచాడో వ్యాసుడు రాయల. పైగా వీడిల్లు బంగారంగాను. ధర్మరాజు పట్టాభిషిక్తులు అవుతుంటే కూడా కొడుకుల గురించి ఏడవడం మానేసి మేము ముసలాళ్ళం, మమ్మల్ని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఇంకా మినపరొట్టి మీద ఈ పెద్ద మనిషి దృష్టి. వాడు మినపరొట్టి సరిగ్గా పెడతాడో పెట్టడో, అందులో తేనేస్తాడో వెయ్యడో అని. అంతమంది పోయారు, మాకెందుకయ్యా బతుకని మాట్లాడలేకపోయాడు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకో దయచేసి, ఇదే మాట. ఎంతసేపు ఈ స్వార్థమే. అంటే ఈ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద కంటే కూడా తన మీదే ఎక్కువ ప్రేమ. మనుషులు ఏర్పరచుకునే అన్ని బంధాల్లో కూడా ఉండే లోపాయికారి విషయం ఇదే. ఎవరినో నేను ప్రేమిస్తున్నా అంటారు. ఆ ప్రేమించేది మన కోసమే. వేదం చాలా స్పష్టంగా చెప్పింది. నవారే మైత్రేయ పత్యు కామాయ పతి ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియా భవతి. భర్తని భార్య ప్రేమించినా, భార్యని భర్త ప్రేమించినా, తల్లుల్ని పిల్లలు ప్రేమించినా, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించినా, సమాజంలో ఎవరిని మనం ప్రేమిస్తున్నామని పలికినా అది మన కోసమే. వారితో మనకు ఒక బంధం, అనుబంధం, అవసరం ఏదో ఉంది కాబట్టి. లేకపోతే ప్రేమించం. మనల్ని మనం ప్రేమిస్తున్నాం, మనల్ని మాత్రమే ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే బాగుండదని వారిని ప్రేమిస్తున్నామని చెబుతాం మనం. అందుకే శ్రీకృష్ణుడు భాగవతంలో ఉద్ధవుడికి ఉపదేశం చేస్తూ అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి పెంచుకొనకము అని చెప్పాడు. ఆయన చేసిన పని చెప్పాడు మహానుభావుడు. అందుకే 16,000 చేయగలిగాడు సంసారాలు. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి పెంచుకొనకము. మనం ఇవాళ చేస్తున్న పొరపాట్లవి. నా జీవిత లక్ష్యం అంతా మా అబ్బాయి ఇంజనీర్ అవ్వడం. నీ జీవితానికి వాళ్ళ లక్ష్యం ఏంటమ్మా మతి లేకుండాను. వాడు ఇంజనీర్ అయిన తర్వాత ఏం చేస్తావు? ప్రాణం పోతుందా? మా ఇంజనీర్ అయ్యాడండి, తర్వాత అది లక్ష్యం ఏంటి? ఏ మనిషికైనా లక్ష్యం ఉండవలసింది ఒకటే, నేనెవరు అది తెలుసుకోగలిగితే చాలు. దేవుడు కూడా తర్వాత విషయం. నేను అర్థమైతే దేవుడు వెనకాల వస్తాడు. నేనేరా దేవుణ్ణని. నువ్వు నేను ఏదనుకుంటున్నావు అది నేనే నాయన అర్థమైపోతుంది. మీరేం చదవక్కలేదు. ఇంకా అది చేటకాకే ఇదంతా. అసలు రాత్రి పడుకోబోయే ముందు 5 నిమిషాలు మీరు నవజీవన వేదం సమయం అనుకుని 5 నిమిషాలు కేటాయించి నేనెవరని ఆలోచించండి అమ్మా. ఆడ మగ పెద్ద చిన్న భేదం లేకుండా. తెలిసినా మంచిదే, తిరిగిపోయినా మంచిదే, బుర్ర పీకేసుకున్నా మంచిది, నాకు మళ్ళీ వెంట్రుకలన్నీ ఊడిపోయినా మంచిది. ఆలోచించండి, ఏం పర్వాలేదు, తేలిపోతుంది సమస్య. ఎవరు చెప్పక్కర్లేదు మీకు. అది చేయమండి మనం. అది ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది, ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి, తెల్లారైతే అలా. ఇది గొడవ. నేను ఆలోచిస్తే దేవుడు అదే. నేనే ఆత్మీయ దేవుడు. అహం బ్రహ్మాస్మి తత్వమసి వేదం మొత్తం చెప్పిన మాట. అది లేక శరీరమే మన కొనుక్కోవడం వల్ల ఇన్ని వస్తాయి. ఏడ్చును కదా 100 మార్లు 100 మార్లు ఏడవబట్టి మనం తెలుసుకోవాలి గాంధారిని. అది అంధాధిపుని ఇంటి గొంతు కనుక బొగుడు గుడ్డాడైపోతుంది. గుడ్డివాడు ఇక్కడ మామూలుగా కళ్ళు లేని వాడు కాదు. వికలాంగులకి గుడ్డివాడికి సంబంధించిన మాట కాదు ఇది. అసలు ఆయన మనస్సు కూడా గుడ్డిదైంది. బయటికి కళ్ళు లేకపోతే సమస్య లేదండి. నిజానికి ఇవాళ కుళ్ళిపోయిన ఈ ప్రపంచాన్ని చూడని అంధులు ఎవరన్నా ఉంటే వారు అదృష్టవంతులు, వారికి నమస్కారం. వారు నిజంగా దివ్యాంగులు అనవలసిందే. అవి దివ్యమే. వాళ్ళు దివ్యానుభూతులు వాళ్ళకుంటాయి. ఈ మనకి కుళ్ళిపోయిన అనుభూతులు వాళ్ళకి అక్కర్లా. ఈ లోకాన్ని చూడకపోతే వచ్చే నష్టమే లేదు. బధిరులు వినపడని వాళ్ళున్నా మనకంటే అదృష్టవంతులు. ఎందుకంటే అన్నీ వినాల్సిన కర్మ ఏం లేదు. ఇక్కడేం వేదాలేం వినపడ్డల్లా, వినపకూడని భాషలే వినపడుతున్నాయి చాలా చోట్ల. అంచేత ఇవాళ మనం చెవిటి వాళ్ళము, అంధులము అని బాధపడాల్సిన అవసరమే లేదు. అంత గొప్ప దృశ్యాలు ఏం లేవు ఇక్కడ. వాళ్ళు దివ్యాంగులే. నిజంగా ఎవరన్నారో ఎందుకన్నారోగా నిజంగా దివ్యాంగులే. వాళ్ళు దివ్యానుభూతుల్లో ఉంటారు పాపం. మన మనస్సు గుడ్డిది కాకూడదు, మన బుద్ధి గుడ్డిది కాకూడదు, మన వివేకానికి కళ్ళు మూసుకుపోకూడదు. అందుకనే అంధాధిపుడు అని ప్రయోగించాడు ఇక్కడ కవి. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే భీష్ముడు ఎందుకు ఆపలేదు అని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఆపవలసిన ధృతరాష్ట్రుడు ఎందుకు ఆపలేదండి? ఆయన ఒక్క మాట లేచి ఏం చేస్తున్నారు మీరు, భీష్మ వీళ్ళ సంగతి చూడు అంటే ఒక్క దెబ్బకి పుచ్చి ఎగిరిపోయేది దుర్యోధనుడికి. ఒక్కటే దెబ్బతో కత్తి మొన మీద ఉండేది దుర్యోధనుడి శిరస్సు. భీష్ముడు అంత అంకిత భావంతో ఉన్నాడు సింహాసనం పట్ల. ఈ పెద్ద మనిషి లేవడే. మనం అలాంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వంలో కూడా చూసాం, మహానుభావుల్ని. ఇంత అన్యాయం జరిగిందండి మాజీ ప్రధానమంత్రి భౌతిక గాయానికి అంటే ఆ సమయంలో నాకు అది తోచలేదు. అబ్బా ఎందుకు తోస్తుంది, మనం ఎవరికో బానిసలమయ్యాం. అదే రకమైన గుడ్డి దర్బార్లు మనము చూసామండి. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చూసామండి. ఎవరి చేతుల్లోనో అధికారం పెట్టి మనం ఇక్కడ కీలుబొమ్మలు అవ్వడం అన్నీ జరిగాయండి. మళ్ళీ అందుకే భారతం మళ్ళీ ఉంటుంది, రామాయణం మళ్ళీ ఉంటుంది, సాగర ఘోష ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది.
ఎందుకంటే అన్ని పునరావృతే. సృష్టి పునరావృత్తి. ధాత యథాపూర్వమకల్పయతు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి ఎలా చేసాడు అంటే వేదం చెప్పింది. ఇదివరకు ఎలా చేశాడో అలాగే చేశాడు. అది ఇదివరకు ఎలా చేశాడంటే అంతకుముందు ఎలా చేశాడో అలాగే చేశాడు. మొత్తం మీద ఎలా చేశాడో చెప్పదు. అంతే. అంతే చక్రం అలాగే ఉంటుంది. ఇందులో మన పాత్ర ఏదో మనం చేయడమే. ఇక్కడే చిత్రం ఏమిటంటే అంకస్థ సౌభద్రుమేను దయాపూర్ణ సులోచనాశ్రువన అంచున్ చిత్రమీ బంధముల్. స్త్రీ పర్వంలో విచిత్రంగా ఈ కవిని ఆకర్షించిన సన్నివేశం ఏంటంటే 100 మంది కొడుకులు పోతే వాళ్ళకంటే ఏడ్చిన దానికంటే మధ్యలో ఏడుస్తూ ఏడుస్తూ గాంధారి, అయ్యో వాడెవడు అభిమన్యుని అడగానే, అయ్యనాయన చిన్నపిల్లాడివిరా, నిన్నెంత అన్యాయంగా చంపేశారా, ఉత్తరం ఏమైపోతుందిరా, నాకంటే 100 మంది ఉన్నారా, సుభద్రకి పాపం ఒక్కడేరా, ఏమైపోతుందిరా అని అభిమన్యుడు శవాన్ని ఒళ్ళో పెట్టుకుని 100 మంది కొడుకుల కంటే ఎక్కువ ఏడిచిందండి. ఆ తల్లికి నమస్కారం, భారత జాతీయ మానవత్వానికి నమస్కారం, భారతీయ స్త్రీత్వానికి నమస్కారం. అది ఎవ్వారట అర్ధరాత్రమున ఆహా ఆడువారా, అయ్యో ఇదిగో నా సుతుడు ఈతడే సుతుడటం చేర్చున్ గదాను రుమార్లు అది అంధాది పొనింతి గొంతగునకు అంకస్థ సౌభద్రుమేను దయాపూర్ణ సులోచనాశ్రుబులనాంచున్ చిత్రమీ బంధములు. తన ఒడిలో పెట్టుకున్న సౌభద్రుడు, సుభద్ర కుమారుడైన అభిమన్యుడు శరీరాన్ని తన కన్నీళ్లతో తడిపేస్తోంది, అభిషేకం చేస్తోంది ఆ మృత శరీరానికి. ఆవిడ గంగా స్నానం అంటారు అలా చేసే అభిషేకాన్ని, మృత శరీరానికి చేయించే స్నానాన్ని ఆవిడ కన్నీళ్లతో గంగా స్నానం చేయిస్తోంది, గాంధారి గంగా స్నానం చేయిస్తోంది. చిత్రమీ బంధములు. ఆవిడ కొడుకుల గురించి ఆవిడ బాధపడడం మానేసి అభిమన్యుడు శత్రుపక్షం వాడు పోతే పోవాలే, అలాంటి వాడిని అలా చంపడమే మంచిదని కర్ణుళ్లాగా, దుశ్శాసనుల్లాగా, దుర్యోధనుల్లాగా ఆవిడ మాట్లాడలేదండి. అయ్యో చిన్నపిల్లాడు నిజంగా 17 ఏళ్ళు కూడా నిండలేదు, ఇంకా వాడిని చంపేశారు, అన్యాయంగా చంపేశారు అని బాధపడిందండి. ఇదండి మానవత్వం. తన కొడుకులు పోయారని బాధపడేది సహజంగా ఉంటుంది. ఆ బాధ, అయ్యో అందరూ చనిపోయారు, ఇందరూ చనిపోయారని గాంధారి బాధపడిందండి. అందుకని స్త్రీ పర్వం అంటే గాంధారి పర్వమే. వ్యాసుడు ఆవిడికే ప్రాధాన్యం ఇచ్చాడు అక్కడ. ఇగో ఇది చిత్రం, ఈ బంధములు, ఇది మనం గ్రహించాలి. మన వాళ్ళ గురించే బాధపడడం కాదు, మానవత్వం గురించి బాధపడాలి. అయ్యో అంతమంది చనిపోయారు, అంతమంది వాళ్ళు మన పిల్లాడు ఉంటే అనుకుంటే అప్పుడు దుఃఖం వస్తుంది. అందుకే మనం వాడిని వెళ్ళొద్దని చెప్పాను నేను. పోన్లే మనం బాగున్నాం, రారా లోపల కూర్చోరా, బస్సుకు యాక్సిడెంట్ అయితే అయింది, పోయిన వాళ్ళు మరి వాళ్ళు నీ పిల్లాడు లాంటి వాళ్ళేనయ్యా. ఇది మనం ఆలోచించాల్సిన సమస్య అండి. వెనక మీకు గుర్తుండి ఉంటుంది, ఒక 26 మంది పిల్లలు కులు మనాలిలో విహారానికి వెళ్ళి చనిపోయారు ఆ జల ప్రవాహాల్లో. వాళ్ళ తల్లిదండ్రులండి ఎంత త్యాగమూర్తులంటే వాళ్ళు నిజంగా వాళ్ళండి. అందులో చాలామంది, బహుశా అందరూ కూడా హైదరాబాదులో ఉండే వైదేహి సేవాశ్రమం అనేటువంటి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళ పిల్లల పేరు మీద రకరకాల విరాళాలు ఇచ్చి కార్యక్రమాలు నడిపించేటండి. పోన్లేండి మా పిల్లలకి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగద్దని. నిజంగా ఆ 26 మంది పిల్లల తల్లిదండ్రులకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానమ్మా భారతీయ సంస్కృతి తరఫున. ఇది మానవత్వం. ఆ పిల్లల్ని మనం తీసుకురాలేమండి, కానీ వారి పేరు మీద ఏమైనా చేయగలం. ఇటువంటిది ఇంకెవరికీ జరగద్దండి. మీరు ఇక్కడ అనాథల్ని పోషిస్తున్నారు. హైదరాబాదులో ఉంది ఆ సరస్వతి నగర్ అనే చోట ఈ వైదేహి సేవాశ్రమం. అనాథలైన ఆడపిల్లలను తీసుకొచ్చి అక్కడ వాళ్లే తల్లి తండ్రి అన్నం పెట్టి పోషించి చదువులు చెప్పి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ వరకు చదివించి పెళ్లిళ్లు చేసి వైదేహి ఆశ్రమ బాలిక అని వేస్తారండి వాళ్ళు శుభలేఖలో. తల్లిదండ్రుల పేరు వెయ్యరు, వాళ్ళకి లేరండి ఎవరు. రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు పిల్లలేం అన్యాయం చేశారండి. వాళ్ళని పోషిస్తారండి. అలాగే వాళ్ళని చేసుకునే భర్తలు ఉన్నారండి, మగవాళ్ళు ఉన్నారండి, పెళ్లి కొడుకులు. వాళ్ళెంత గొప్పవాళ్ళండి, ఎంత ఉదార హృదయం అండి, ఎంత మంచి ఉందండి ప్రపంచంలో. జరుగుతోంది సేవ. అక్కడికి వెళ్ళి వీళ్ళు విరాళాలు ఇచ్చారట, కార్యక్రమాలు చేసేట. ఆశ్రమ అధిపతులు నాకు చెబితే పరవశించాను నేను. మన మాటలు ఫలిస్తున్నాయండి అన్నాను నేను. కావలసింది అది, జరగవలసింది అది. జరిగిన వాటి గురించి దుఃఖిస్తూ కూర్చోవడం కాదు. అందుకే ఆటంకారము లాగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటెన్ విష్ణు సహస్రనామములు ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా. యుద్ధం అయిపోయింది, 18 రోజులు అయిపోయినాయి. అన్ని రకాల భేరీ భాంకార వాద్యాల ధ్వనులన్నీ ఆగిపోయినాయి. ఆటంకారముల ఆగిపోయే శరశయ్యన్ భీష్మయోగీంద్రుడే చాటెన్ విష్ణు సహస్రనామములు ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా.
నాట్యన్ నిర్మలమూర్తిన్ చిత్తమున నాట్యన్ నిర్మలమూర్తిన్ చిత్తమున స్నానం వాడే జ్ఞానాబ్ధిలో నీటన్ పుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా నీటన్ పుట్టిన వారికెన్నడును మున్నీరే శరణ్యంబుగా. టంకారాలు ఆగిపోయినాయి. శరసీయన్ భీష్మ యోగీంద్రుడే చాటెన్ విష్ణు సహస్రనామములు ప్రజ్ఞానంబు బ్రహ్మంబుగా. ఆ అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకి ధర్మ సందేహాలన్నీ తీర్చి 1000 నామాలు భగవంతుడివి అనంతరమైన నామాలు చెప్పాడు. ప్రజ్ఞానం బ్రహ్మా అయమాత్మా బ్రహ్మా అహం బ్రహ్మాస్మి తత్వమసి అని విష్ణు సహస్రం ద్వారా నిరూపణ చేశాడు. నాట్యన్ నిర్మలమూర్తిని చిత్తమున తన మనస్సులో నిర్మలమైనటువంటి శ్రీకృష్ణమూర్తిని స్థాపన చేశాడు. స్నానం వాడే జ్ఞానాబ్ధిలో జ్ఞానసాగరంలో స్నానం చేశాడు. ఇక్కడే ఒక ధ్యాన రహస్యాన్ని ఇటీవలే నేను చదివిన దాన్ని ప్రేక్షకుల కోసం చెబుతా. ధ్యానం ఎలా చెయ్యాలో వ్యాస భాగవతంలో 11వ స్కంధంలో 14వ అధ్యాయంలో ఉంటుంది వివరంగా. 11వ స్కంధం 14వ అధ్యాయం మొత్తం చదవండి దయచేసి. మూల భాగవతం వ్యాస భాగవతం శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ధ్యానం చేసే విధానాలు చెబుతాడు. ముందు విగ్రహం పెట్టుకోవాలయ్యా, సగుణారాధన చేయకుండా నిర్గుణారాధన సాధ్యం కాదయ్యా అన్నాడు. అందుకే మన దేవాలయాలు, దేవుళ్ళు, విగ్రహాలు ఇన్ని రకాల మూర్తులు. ఎందుకంటే ఎవరి మనస్సుకి ఏది నచ్చుతుందో ఎవరు చెబుతారండి. ఇంత స్వేచ్ఛ ఉన్న హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఈ దేవాలయ వ్యవస్థని, ఆ మూర్తులని, ఆ పవిత్రతని కాపాడుకోవాలి మనం. ఎట్టి పరిస్థితుల్లో దేవాలయాల్లో వ్యాపారాలు జరగకుండా అందరం జాగ్రత్త వహించాలి. దేవుడు భూములు ఎవరు ఆక్రమించకుండా కూడా జాగ్రత్త వహించాలి. దేవుడు భూముల్లో అపార్ట్మెంట్ కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేస్తున్నారు. మనం హనుమాన్ చాలీసా చదువుతూ కూర్చుంటాం. ఆంజనేయ స్వామి భూములు బెజవాడలో, ముత్యాలంపాడులో ఆక్రమించారంటే ఒక్కళ్ళు కదలరు. మనకెందుకు, దేవుడు చూసుకుంటాడులే అంతే. మనకు కావాల్సింది చాలీసా, 10 మంది సంతానం, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ప్రమోషన్లు. ఆంజనేయుడు కూడా అంతే అంటాడు. నా భూములు పోయినా మీకు ఎవరికి పట్టలేదుగా, మీ పిల్లలకి ఏమైనా నాకు పట్టదు అని కూర్చుంటాడు ఆయన. దేవుడు భూముల్ని కాపాడుకోవాలి, అప్పుడే ధర్మం నిలబడుతుంది. ఆ భూములన్నీ దేవుడి కోసం, అంటే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు జరగడానికి, వ్యక్తులు ఆక్రమించడానికి కాదు. ఇదే తత్వం అంటే. నాట్యన్ నిర్మలమూర్తిని చిత్తమున. అందుకే ధ్యానం చెబుతారు. ముందు విగ్రహం మీద దృష్టి పెట్టండి. అన్ని అవయవాలు వరుసగా చూడండి. చంపక, శోక, పున్నాగ, సౌగంధికల, సత్కచ, అక్కడి నుంచి పువ్వుల దగ్గర నుంచి సింజానమణి వంజీరమండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధి అంతవరకు చూడండి వరుసగా. తర్వాత ఆ దశ ముగిశాక ముఖం మీద దృష్టి పెట్టమన్నాడు కృష్ణుడు. ఆ దేవత ముఖం మీద దృష్టి పెట్టమన్నాడు. ఇన్ని అవయవాలు పట్టుకోకండి. ఇంక పువ్వులు, ఆకులు పెరిగిపోతాయి, జాదస్తం పెరిగిపోతుంది. ఇంకా అక్కడి నుంచి కాలికో ఫలితం, వేలికో ఫలితం, బొట్టన వేలుకో ఫలితం అంటారు. ఇక వేలట్టు కూర్చుంటారు మన వాళ్ళు, తక్కువ వాళ్ళు కాదు. ఇంకా ఇప్పటికీ ఉందా చాదస్తం? దాని చాదస్తం అనేది. విగ్రహారాధన మహత్తరమైనది. వేళ్ళు కాళ్ళు పట్టుకుని వేళ్లాడటమే తప్పు. అక్కడి నుంచి ఎదగవలసిన దశ ఏమిటంటే ముఖం మీద పెట్టమన్నాడు శ్రీకృష్ణుడు చెప్పాడు. 11వ స్కంధం 14వ అధ్యాయం చూసుకోండి వ్యాస భాగవతంలో. ముఖం మీద దృష్టి పెట్టమన్నాడు. అక్కడి నుంచి ముఖానికి మూలమైన, ఆ విగ్రహానికి మూలమైన, పంచభూతాలకి మూలమైన ఆకాశాన్ని ధ్యానం చేయమన్నాడు. అక్కడి నుంచి ఆకాశానికి కూడా మూలమైన శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం, ఆ శుద్ధ బ్రహ్మ ధ్యానం చేయమన్నాడు. సగుణారాధన నిర్గుణారాధనగా మారకపోతే, మత కలహాలకి తప్పితే ఇది ఎందుకు పనికిరాదు. పిచ్చి నమ్మకాలకి తప్పితే ఇది ఎందుకు పనికిరాదు. మంచిది. విగ్రహారాధన మనోనిగ్రహారాధనగా, విష్ణు ఆరాధనగా, విశ్వారాధనగా మారాలి. విగ్రహారాధన విశ్వారాధనగా మారాలి. సగుణారాధన నిర్గుణారాధనగా మారాలి. అదే చేశాడు. నాట్యన్ నిర్మలమూర్తిని చిత్తమున స్నానం వాడే జ్ఞానాబ్ధిలో. చివరికి జ్ఞానసాగరంలో లేనవయ్యా అంటే ఇక్కడ కవి చమత్కరిస్తున్నాడు. తప్పేముందిలేండి. నీటన్ పుట్టిన వారికి ఎన్నడును మున్నీరే శరణ్యంబుగా. ఆయన నదిలో పుట్టాడు, సముద్రంలో గెలిచాడు. నదీనాం సాగరో గతి. అలాగే గంగానది విష్ణు పాదాల్లో పుట్టింది. గంగకి పుట్టిన గాంగేయుడు విష్ణు పాదాల్లో కలవడా? అంచేతన అది కవి ఒక కవితాపరమైన చమత్కారం. నీటను పుట్టిన వారికి ఎన్నడును మున్నీరే శరణ్యంబుగా. మనం కూడా నీటిలో బిందువుల్లా, తరంగాల్లా పుట్టాం. అపూర్వమైన అద్వైత మహాసాగరంలో లీనమైపోవాలి. 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.